తండ్రికి తగనివాడు. బేతాళ కథలు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నిన్ను భక్తితో కొలుచుకునేవారు ఎందరైనా ఉండవచ్చు, కానీ రాజభక్తి అనేది ఎలాగా కలుగుతుందో, అది ఎందుకు పోతుందో చెప్పడం చాలా కష్టం. అందుకు నిదర్శనంగా నీకు స్వర్ణసింహుడు కథ చెబుతాను, శ్రమతి లేకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం జయపుర నగరాన్ని నాగవర్మ అనే రాజు చాలా సమర్థతతో పాలించేవాడు. ఆయన పరిపాలనలో ప్రజలు చాలా సుఖపడ్డారు. అయితే నాగవర్మకు ఎంతకాలానికి సంతానం కలగలేదు. ఇది నాగవర్మకే కాక ప్రజలకు కూడా ఎంతో విచారం కలిగించింది. నాగవర్మ అనంతరం అలాంటి రాజే రావాలని ప్రజలు సహజంగా కోరారు. వారి కోరిక తీరకుండానే నాగవర్మకు వృద్ధాప్యం వచ్చేసింది. రాజుతో పాటు రాజ్యాంగం కూడా క్షీణించసాగింది. ఎందుకంటే రాజు చావు కోసం ఎదురుచూసే రాజద్రోహులు బయలుదేరి కుతంత్రాలు ప్రారంభించారు. రాజు సంతానం కోసం జపాలు, తపాలు, హోమాలు మొదలైనవి విడవకుండా చేస్తూ రాజ్యభారాన్ని మంత్రులకు వదిలేశాడు. రాజద్రోహుల ముఠాకు అధిపతి రజతసింహుడు అనే సేనాపతి. ఏ క్షణాన రాజు చచ్చిపోయినా మరుక్షణమే సింహాసనాన్ని కాజేయటానికి తగిన సన్నాహాలన్నీ రజితసింహుడు పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నాడు. ఈ కుట్ర ఫలితంగా ప్రజల జీవితం అస్తవ్యస్తం కాకుండా కాపాడుకుంటూ వచ్చినవాడు ప్రధానమంత్రి ధర్మదత్తుడు. ధర్మదత్తుడు మహామేధావి. నాగవర్మ పరిపాలన ప్రజారంజకంగా సాగటానికి ముఖ్య కారకుడు ధర్మదత్తుడు. సేనాపతి చేసే కుట్ర గురించి ఆయనకు పూర్తిగా తెలుసు. అయినా ఆయన కుట్రను భగ్నం చెయ్యటానికి ఎలాంటి ప్రయత్నమూ చెయ్యలేదు. సింహాసనానికి సరి అయిన వారసుడు లేనప్పుడు ఏ పరాయి రాజు రావటం కన్నా సేనాపతి రాజు కావడమే నయం. కానీ సేనాపతి సింహాసనం కోసం రాజును హతమార్చకుండా తగిన జాగ్రత్తలన్నీ తీసుకున్నాడు. ఇంతలో అందరి అంచనాలు తారుమారయ్యే సంఘటన ఒకటి జరిగింది. నాగవర్మకు ఒక కొడుకు కలిగాడు. సింహాసనానికి వారసుడు ఏర్పడ్డాడు. ఒక రాజు చావు కోసం సేనాపతి ఎదురుచూస్తుంటే మరొక రాజు పుట్టుకు వచ్చాడు. ఇందువల్ల సేనాపతికి పెద్ద దెబ్బ తగిలినట్టయింది. ప్రధానమంత్రి ధర్మదత్తుడికి కూడా చైతన్యం పుట్టుకొచ్చింది. ఆయన పూర్వంలాగా తటస్థంగా ఉండలేడు. అంతవరకు ఆయన ముసలిరాజు ప్రాణాలనే కాపాడుతూ వచ్చాడు. ఇప్పుడు కొత్తగా పుట్టిన పసిగుడ్డు ప్రాణాలు కాపాడటమే కాక అతని సింహాసనం మీద కూర్చోబెట్టే బాధ్యత కూడా ధర్మదత్తుడి పైన పడింది. ఆయన రాజుని ఏకాంతంగా కలుసుకుని ఆయనతో మొట్టమొదటిసారిగా రజతసింహుడు చేస్తూ వస్తున్న ప్రయత్నాలను గురించి చెప్పాడు. నాగవర్మ మండిపడి, రజతసింహుడు ఇంత ద్రోహం తలపెడతాడా? వాణ్ణి ఇప్పుడే బంధించండి అన్నాడు. అది సాధ్యమయ్యే పని కాదు మహారాజా. రజతసింహుడి కుట్ర రాజ్యాంగం అణువణువునా పాకిపోయింది. ఇది ఈనాటి కుట్ర కాదు. ఈ క్షణాన అతను తలుచుకుంటే రాజు కాగలడు. అతన్ని అడ్డగలవారంతా అతని మనుషులే. ఇప్పుడు మనకున్న అసలు సమస్య రజతసింహుణ్ణి రాజు కాకుండా చేయటం కాదు, పసిగుడ్డైన యువరాజు ప్రాణాలు కాపాడటం, కాలక్రమాన సింహాసనం అతనికే దక్కేట్టు చూడటం అన్నాడు ధర్మదత్తుడు. అది ఎలా జరగాలి అని నాగవర్మ అడిగాడు. ధర్మదత్తుడు తాను నిర్ణయించిన కార్యక్రమం రాజుకు చెప్పేశాడు. రాజు కూడా దానికి ఒప్పుకున్నాడు. ధర్మదత్తుడి ఊహ తప్పుపోలేదు. రజతసింహుడు యువరాజును చంపటానికి పథకం వేశాడు. అయితే అక్కడ కూడా అతనికి చుక్క ఎదురైంది. రజతసింహుడి పథకం అమలు జరిగే లోపల యువరాజు మాయమయ్యాడు. ఈ సంగతి బయటపడగానే రాజభవనంలో గగ్గోలు బయలుదేరింది. అంతఃపురం శోకనాదాలతో నిండిపోయింది. రాణి మూర్ఛపోయింది. రాజు తన కొడుకును వెతకటానికి 4 వైపులా మనుషులను పంపాడు. రజతసింహుడు తన ప్రయత్నం పారనందుకు నిప్పులు కక్కుతూ రాజు వద్దకు వచ్చి, విచారించకండి మహారాజా, యువరాజును మాయం చేసిన రాజద్రోహిని హతమార్చుతాను అన్నాడు. రాజు అతని కేసి ఆశ్చర్యంగా చూసి, ఎవరా ద్రోహి
అని అడిగాడు. ఇంకా ఎవరు మహారాజా? మీ ఉప్పు తింటూ మీకే ద్రోహం తలపెట్టాడు మీ ప్రధానమంత్రి ధర్మదత్తుడు. ఆ ధర్మదత్తుడు కూడా కనిపించడం లేదు అన్నాడు రజతసింహుడు. ఈ మాటలకు నాగవర్మ ఏమీ సమాధానం చెప్పలేదు. రజతసింహుడు ధర్మదత్తుడి కోసము, యువరాజు కోసము వేగుల వాళ్ల ద్వారా పరిసర రాజ్యాలన్నీ వెతికించాడు. కానీ ఫలితం లేకపోయింది. ఇందుకోసం కాలం వ్యయం చేయటం అతనికి వృధా అనిపించింది. అతను రాజును బంధించి తానే రాజుగా అభిషేకం పొందాడు. రజతసింహుడు రాజు కావటంతో పరిపాలన పూర్తిగా మారిపోయింది. రజతసింహుడికి అనుకూలంగా ఉండరని అనుమానం ఉన్న వారందరూ తొలగించబడ్డారు. ముఖ్యంగా ధర్మదత్తుడి బంధువర్గం వారికి నిలవనీడ లేకుండా పోయింది. ప్రజల జీవితం తారుమారయ్యింది. చాలామంది దేశం విడిచిపోయారు. అయితే ధర్మదత్తుడి కొడుకు స్వర్ణసింహుడు మాత్రం రజతసింహుడి అనుగ్రహం సంపాదించగలిగాడు. స్వర్ణసింహుడు రజతసింహుణ్ణి అడుగడుగునా బలపరిచి మొదటి నుంచి అతని పట్ల అపారమైన భక్తి ప్రదర్శిస్తూ వచ్చాడు. అంతేకాక స్వర్ణసింహుడు శక్తి సామర్థ్యాలలో తన తండ్రికి తీసిపోడు. ఆ సంగతి రజతసింహుడు ఎరుగును. త్వరలోనే అతను స్వర్ణసింహుణ్ణి సేనాపతిగా నియమించాడు. రజతసింహుడు తన పరిపాలనను సుస్థిరం చేసుకుని కూడా ధర్మదత్తుడి ఆచూకీ తెలియనందుకు కలవరపడుతూ వచ్చాడు. ధర్మదత్తుణ్ణి యువరాజును చంపితేనే గాని సింహాసనం తన వంశానికి శాశ్వతంగా ఉండిపోదని అతనికి తోచింది. ఒకనాడు రజతసింహుడు స్వర్ణసింహుణ్ణి పిలిచి, నా రాజ్యంలో నిన్ను మించిన రాజభక్తి గలవాడు, పరాక్రమవంతుడు లేడు. నా అనంతరం రాజ్యాధికారం నా కూతురికి, ఆమెను పెళ్లాడేవాడికి దక్కుతుంది. నువ్వు ఒక పని చేసినట్టయితే ఆమెను నీకిచ్చి పెళ్లి చేస్తాను. నువ్వు ఎలాగైనా నీ తండ్రిని, ఆయన వెంట ఉన్న యువరాజును బంధించి తీసుకురావాలి అన్నాడు. స్వర్ణసింహుడు నవ్వి, మీ ఆజ్ఞ పాలించినందుకు నేను ప్రతిఫలం ఏమీ కోరను. మీరు కోరితే నా తండ్రినే కాదు, నా తల తీసి ఇయ్యమన్నా ఇస్తాను అన్నాడు. తరువాత స్వర్ణసింహుడు కొంత బలాన్ని వెంట తీసుకుని తన తండ్రి కోసం అరణ్య ప్రాంతాలలో వెతకసాగాడు. అతని ప్రయత్నం త్వరలోనే ఫలించింది. ధర్మదత్తుడు అరణ్య ప్రాంతాల్లోని కొండల మధ్య చేరి ఒక పసిగుడ్డుగా ఉన్న యువరాజును సాకుతూ ఆటవికులతో సైనిక దళాలను సమకూర్చసాగాడు. కొందరు ఆటవికులు ఆయనకు శిష్యులై ఆయన పంపగా జయపురానికి వచ్చి జయపుర యువరాజు జీవించే ఉన్నట్టు తమకు యోగదృష్టి ద్వారా తెలిసిందని రహస్యంగా ప్రచారం చేశారు. క్రమంగా జయపురానికి, ధర్మదత్తుడు ఉన్న ప్రాంతానికి ఒక రహస్య రహదారి ఏర్పడింది. అనేక వేల మంది దేశం విడిచిపోతున్నామని చెప్పి అరణ్యంలో ఉన్న ధర్మదత్తుణ్ణి చేరుకున్నారు. స్వర్ణసింహుడు తన తండ్రి జాడ పసిగట్టి ఆయన వద్దకు చేరేసరికి ధర్మదత్తుడి కింద పెద్ద సేన ఏర్పడి ఉన్నది. స్వర్ణసింహుడు నిర్ఘాంతపోయాడు. ధర్మదత్తుడు తన కొడుకును చూసి, నగరంలో అందరూ క్షేమంగా ఉన్నారా? రజతసింహుడి పరిపాలన ఎలా ఉన్నది? నేను వచ్చినది క్షేమ సమాచారాలు మాట్లాడటానికి కాదు అన్నాడు స్వర్ణసింహుడు. నాకు తెలుసు, నన్ను యువరాజును బంధించి పట్టుకుపోవటానికి వచ్చావు. కానీ ముందు నువ్వు, నీ సైనికులు ఇక్కడి నుంచి ప్రాణాలతో తిరిగిపోవటం కూడా సాధ్యం కాదు అన్నాడు ధర్మదత్తుడు. స్వర్ణసింహుడు తన సైనికులను ఉద్దేశించి, ఆయనను బంధించండి అని ఒక్క కేక పెట్టాడు. మరుక్షణం అతని సైనికులు ఆటవికులకు చిక్కారు. ఒక ఆటవికుడు ఒక్క దెబ్బతో స్వర్ణసింహుణ్ణి మూర్ఛపోగొట్టాడు. ధర్మదత్తుడు తన కొడుకు ముఖాన నీళ్లు చల్లి అతనికి తెలివి తెప్పించాడు. తరువాత స్వర్ణసింహుడు సిగ్గుపడుతూ తండ్రికి క్షమాపణ చెప్పుకొని, రజతసింహుడు నాకు అందజేసిన భోగాలతో మదించి మిమ్మల్ని పట్టుకోవటానికి వచ్చాను. జరిగిన దానికి పశ్చాత్తాపపడుతున్నాను. నన్ను మీ దగ్గరే ఉండనియ్యండి అన్నాడు. ధర్మదత్తుడు అందుకు ఒప్పుకోక, నీ సహాయం మాకు అక్కర్లేదు. నిన్ను నమ్ముకున్న వారికి రాబోయే కష్టాలను ఎదుర్కో. వెళ్ళు, త్వరలోనే యుద్ధం జరుగుతుందని, రజతసింహుణ్ణి కుక్కను చంపినట్టు చంపుతామని చెప్పు అన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, స్వర్ణసింహుడి రాజభక్తి అంతా ఒక్క దెబ్బతో ఎలా మాయమైంది? అతను నిజంగా మారాడా, లేక
దొంగ ఎత్తు వేశాడా? అతను ఉంటానన్నప్పటికీ ధర్మదత్తుడు ఎందుకు ఉండనీయలేదు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, స్వర్ణసింహుడిలో రాజభక్తి ఉన్నదన్నటానికి ఆధారం లేదు. తన బంధువర్గం అష్టకష్టాల్లో ఉన్న సమయంలో అతను ఆత్మరక్షణ కోసం రాజుకు నమ్మిన బంటుగా అయ్యాడు. నిజమైన రాజభక్తి గలవాడు ధర్మదత్తుడిలాగా అష్టకష్టాలు పడతాడు గాని స్వార్థం చూసుకోడు. ఉత్త చేతులతో తిరిగిపోతే రజతసింహుడు తనను చిత్రహింస చేస్తాడనే ఉద్దేశంతో అతను తండ్రి వెంట ఉండటానికి సిద్ధపడ్డాడు. రజతసింహుణ్ణి పడగొట్టడానికి తన కొడుకులాంటి వాడి సహాయం పొందటం కన్నా హీనం మరొకటి ఉండదన్న అభిప్రాయంతో ధర్మదత్తుడు అతన్ని తన వెంట ఉండనియ్యలేదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కనకసుందరి కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ ఎంతో పట్టుదలతో నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే ఇదంతా ధర్మబుద్ధితో మరెవరికో సహాయపడేందుకు కాక నీ సొంత మేలు కోసమే అయి ఉంటుందన్న అనుమానం కలుగుతున్నది. కానీ ఒక్కొక్క సమయంలో పరిస్థితులు అనుకూలించినప్పుడు మనుషులు తమ పట్టుదల విడిచి ప్రాణభయం కొద్దీ తాము ద్వేషించే వారికి లొంగిపోతారు. ఇందుకు ఉదాహరణగా నీకు కనకసుందరి అనే రాజకుమార్తె కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. జన్వంత రాజ్యాన్ని రాజు కులదీపుడు చాలా ఏళ్ళు ప్రజానురంజకంగా పాలించాడు. ఆయన వద్ద సుకీర్తి అనే మంత్రి ఉండేవాడు. కులదీపుడికి రాజకార్యాల్లో అవసరమైన సలహాలన్నీ సుకీర్తి ఇస్తుండేవాడు. తన మంత్రి సలహాల పట్ల కులదీపుడికి చాలా నమ్మకం. కులదీపుడు బాగా వృద్ధుడైపోయాడు. ఆ దశలో ఆయనకు ఒకసారి తీవ్రమైన వ్యాధి కలిగింది. దానితో ఆయన తాను మరెంతో కాలం బతకనని గ్రహించి తన కొడుకు మణిదీపుడికి రాజ్యాభిషేకం చేశాడు. తరువాత మరణించే ముందు ఆయన కొడుకుతో, నాయనా, మన మంత్రి సలహా లేకుండా నువ్వు ఎలాంటి నిర్ణయమూ తీసుకోవద్దు. రాజ్య నిర్వహణలో నాకన్నా కూడా ఆయన అనుభవజ్ఞుడు. ఆయన్ను కాదన్న పని ఎన్నడూ చేయకు అని చెప్పి కన్నుమూశాడు. మణిదీపుడు తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం వృద్ధుడైన సుకీర్తినే తనకు మంత్రిగా నియమించుకున్నాడు. ఒకసారి మణిదీపుడు తన పొరుగు రాజైన జయపాలుణ్ణి గురించి సుకీర్తికి చెప్పి, జయపాలుడు క్రమక్రమంగా బలవంతుడవుతున్నాడని నా నమ్మకం. నేనతడి మీద యుద్ధం ప్రకటించదలిచాను. మీ సలహా ఏమిటి అన్నాడు. సుకీర్తి కొంచెంసేపు ఆలోచించి, మహారాజా, దయచేసి ఈ ప్రయత్నం విరమించుకోండి అన్నాడు. ఈ జవాబుకు మణిదీపుడు రవంత ఆశ్చర్యపడి, ఏం అలా అన్నారు అని అడిగాడు. మీరు యుద్ధం చేయబోవడం రాజకాంక్ష వల్లనే కదా. మీ ప్రయత్నం సఫలం కాని పక్షంలో మన సేనలు విపరీతంగా నష్టపోతాయి. అప్పుడు మరొక బలవంతుడైన రాజు మన మీదకు దండెత్తి వస్తే మన రాజ్యానికే ప్రమాదం అన్నాడు సుకీర్తి. మణిదీపుడికి సుకీర్తి సలహా అంతగా రుచించలేదు. ఆయన అనుభవజ్ఞుడు అన్న ఉద్దేశంతోనూ తండ్రి ఆయన సలహా పాటించమని ఆదేశించి ఉండటం వల్ల అయిష్టంగానే తన యుద్ధ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఆ తరువాత వారం రోజులకు మణిదీపుడు అరణ్యానికి వేటకు బయలుదేరాడు. సుకీర్తి అతన్ని వారించి, మహారాజా, ఈరోజు వేటకు అనుకూలంగా లేదు. 2 రోజులు ఆగి వెళ్ళండి అన్నాడు. మణిదీపుడు ఉత్సాహమంతా నీరు కారిపోయింది. ఎందుకు వెళ్ళరాదో చెప్పారు కాదు అన్నాడతను. రానున్న 4-5 గంటల కాలంలో వర్షం వచ్చే సూచనలు కనబడుతున్నవి. వర్షంలో తడవకుండా అరణ్యంలో తలదాచుకునే అవకాశం ఉండదు కదా. అయినా వర్షాకాలం వేటకు అనుకూలమైనది కాదు అన్నాడు సుకీర్తి నెమ్మదిగా. మణిదీపుడు అయిష్టంగానే మంత్రి సలహాను పాటించి వేటకు వెళ్ళడం అనుకున్నాడు. అయితే 4-5 గంటల తర్వాత వర్షం రానేలేదు.
ఆకాశంలో మాత్రం అక్కడక్కడ మబ్బు తునకలు కనిపించాయి. మణిదీపుడు సుకీర్తికి కబురు చేసి, చూసారా, నన్ను వేటకు పోవద్దన్నారు, వర్షం మాత్రం రానేలేదు అన్నాడు. సుకీర్తి చిన్నగా నవ్వి, మహారాజా, మన రాజధాని నగరంలో వర్షం కురవకపోవచ్చు, కానీ నా అంచనా ప్రకారం అరణ్యంలో పెద్ద వర్షమే కురిసి ఉండాలి. మబ్బుల జాడ నాకు బాగా తెలుసు అన్నాడు. మణిదీపుడు సంశయ నివారణ కోసం భటులను అరణ్యానికి పంపించి వచ్చాడు. వాళ్ళు తిరిగి వచ్చి వర్షం అరణ్యాన్నంతా ముంచెత్తిందని, అక్కడ పెద్ద పెద్ద వాగులు ప్రవహిస్తున్నవని చెప్పారు. 2 నెలలు గడిచాయి. ఒకనాడు సుకీర్తి మణిదీపుణ్ణి చూడబోయి, మహారాజా, మన పొరుగురాజు జయపాలుడు మన మీదికి దండెత్తి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వేగుల ద్వారా తెలిసింది అన్నాడు. ఆ మాట వింటూనే మణిదీపుడు, అలాగా, గతంలో నేను జయపాలుడిపై దండెత్తబోతుంటే వద్దని సలహా ఇచ్చారు. ఇప్పుడు అతనే మన మీదికి వస్తున్నాడు. అతన్ని ఎదుర్కోవడం వల్ల కూడా సైనిక నష్టం తప్పదు కదా అన్నాడు. సుకీర్తి శాంతంగా, మీరన్న మాట నిజం. దాడి చేసినా లేక దాడిని ఎదుర్కొన్నా కొంత సైనిక నష్టం, జన నష్టం తప్పదు అన్నాడు. మణిదీపుడు ఆశ్చర్యపోతూ మంత్రి కేసి చూసి, యుద్ధం చేయకుండా లొంగిపోయి జయపాలుడికి నన్ను సామంతుకమ్మనా మీ సలహా అని అడిగాడు. అలాంటి అవసరం ఏమీ లేదు. జయపాలుడు సైనిక బలంలో మనకేమాత్రం తీసిపోడు. అలాంటి వాడితో కయ్యం కన్నా బియ్యం మంచిది. ఆయనకు పెళ్ళికెదిగిన కుమార్తె ఉన్నది. ఆమెను తమరు వివాహం చేసుకుంటే మనదే పైచేయి అవుతుంది అన్నాడు సుకీర్తి. మణిదీపుడు జయపాలుడి కుమార్తె కనకసుందరి అద్భుత సౌందర్యవతి అని విని ఉన్నాడు. వీలైతే ఆమెను పెళ్లాడాలన్న కోరికే అతడికి లేకపోలేదు. ఈ కారణం వల్ల మంత్రి సుకీర్తి సూచనకు అతడు అంగీకారం తెలిపాడు. సుకీర్తి నుంచి వార్త అందగానే జయపాలుడు చాలా సంతోషించి కుమార్తెను పిలిచి సంగతి చెప్పి, ఈ వివాహం నీకిష్టమేనా అని అడిగాడు. కనకసుందరి ఒక క్షణం ఆలోచించి, నాన్న, మీరు జన్మంత రాజ్యం మీద దండయాత్ర చేయాలనుకున్నారు కదా, ఇప్పుడు ఈ పెళ్లి ప్రస్తావన ఏమిటి అన్నది. యువకుడైన మణిదీపుడు రాజకాంక్ష కొద్దీ ఏదో ఒకనాడు మన రాజ్యం మీద దాడి చేస్తాడన్న అనుమానం నాకున్నది. అందుకే ముందుగా అతడి రాజ్యం మీద దాడి చేయదలిచాను. కానీ అతడు అల్లుడవుతాడంటే నాకు సంతోషంగా ఉన్నది అన్నాడు జయపాలుడు. మీరు దాడి చేస్తున్నారన్నారని తెలిసిన తరువాతే అక్కడి నుంచి ఈ బియ్యం అందాలనే కబురు వచ్చింది. దీని వెనుక ఏదైనా కుట్ర ఉన్నదేమో అన్నది కనకసుందరి. జయపాలుడు కొంచెం సేపు ఆలోచిస్తూ ఊరుకుని, ఆ రాజ్యమంత్రి సుకీర్తి చాలా అనుభవజ్ఞుడు, రాజ్యతంత్రంలో మంచి దిట్ట, ఇందులో అతడి సలహా ఉండవచ్చు అన్నాడు. కనకసుందరి అవునన్నట్టు తలూపి, సుకీర్తి అనుమతి సలహాల్లాంటివి లేనిదే ఆ రాజు వేటకు కూడా వెళ్ళడని విన్నాను. అన్నీ మంత్రి సలహా మీద చేసేవాడు. రేపు అతడి సలహా పాటించి నన్ను విడిచిపుచ్చమడన్న నమ్మకం ఏమిటి? ఆ మంత్రికి దేశ బహిష్కరణ శిక్ష విధిస్తేనే నేను జన్మంతరాజును వివాహం ఆడగలనని కబురు పంపండి అన్నది. జయపాలుడు అలాగే కబురు పంపాడు. ఆ కబురు వింటూనే మణిదీపుడు పట్టరాని ఆగ్రహంతో, ఆ జయపాలుడికి ఇంత పొగరా అన్నాడు. సుకీర్తి శాంతంగా, మహారాజా, నేను తమ పూర్వీకులుంటున్న ప్రసేన రాజ్యానికి వెళ్ళి నా శేష జీవితాన్ని గడుపుతాను, అనుజ్ఞ ఇవ్వండి అన్నాడు. వెంటనే మణిదీపుడు, మీరు మంత్రిగా మాతోనే ఉండాలి, ఈ విషయంలో మీ సలహా పాటించదలచలేదు అన్నాడు. తరువాత వారం తిరగకుండానే మణిదీపుడు జయపాలుడి రాజ్యం మీద దాడి చేశాడు. జయపాలుడు పెద్దగా ప్రతిఘటించకుండానే అతడితో ఓడిపోయాడు, రాజీ పడ్డాడు. కనకసుందరి మణిదీపుణ్ణి వివాహం ఆడింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కనకసుందరి ప్రవర్తన అనుచితంగా లేదా? ఆమె పట్టుదల అంతా ఏమైంది? మంత్రికి దేశ బహిష్కరణ విధించితే తప్ప మణిదీపుణ్ణి వివాహం ఆడనన్నది. అటువంటిది తన తండ్రి అతన్ని ప్రతిఘటించలేక రాజీ పడగానే వివాహానికి సమ్మతించింది. ఇందుకు కారణం ఆమెకు కష్టాల పాలవుతున్న భయం తప్ప మరొకటి కాదు కదా. ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు.
దానికి విక్రమార్కుడు, కనకసుందరి ప్రవర్తనలో అనుచితమంటూ ఏమీ లేదు. మణిదీపుడు తన తండ్రి ఆదేశానుసారం మంత్రి సుకీర్తి సలహా లేనిదే ఏ పని చేయడని ఆమెకు తెలుసు. ఎల్లవేళలా మంత్రుల సలహాను తూచా తప్పకుండా పాటించే రాజు కారణం ఏదైనా ఒక రకంగా అన్వతంత్రుడు. అలాంటివాడు క్రమంగా స్వయంగా ఆలోచించే శక్తిని కోల్పోయి ఎవరో ఒకరి చేతిలో కీలుబొమ్మ అవుతాడు. మణిదీపుడిలో స్వయంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగల శక్తిని పరీక్షించేందుకే కనకసుందరి మంత్రికి దేశ బహిష్కారం అన్న షరతు పెట్టింది. అయితే ఈ విషయంలో మణిదీపుడు తన మంత్రి సలహాను పాటించకుండా జయపాలుడి మీదకి దాడి వెళ్ళాడు. ఇందువల్ల అతడిలో తనకు నచ్చని సలహాలను కాదనగల శక్తి, స్వతంత్రంగా ఆలోచించగల నేర్పు ఉన్నవని తేలింది. దీనికంతకు కారణం కనకసుందరి నిర్భయత్వం, పట్టుదల. అందులో నెగ్గడం వల్లనే ఆమె మణిదీపుణ్ణి వివాహం ఆడటం జరిగింది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. అలౌకిక సుందరి. బేతాళ కథలు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు చేస్తున్న ఈ పని గురించి నీ హితం కోరిన వారు ఏమన్నారో నాకు తెలియదు, కానీ హితుల మాట విననివాడు హితులను పోగొట్టుకుంటాడు. అందుకు తర్కాణంగా నీకు ప్రదీపుడు అనే రాజకుమారి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. సువర్ణగిరి యువరాజు ప్రదీపుడు. అతను గొప్ప సౌందర్య పిపాసి, కళాభిమాని అయి ఉండేవాడు. అతని వద్ద ప్రమోదుడు అనే ఒక చిత్రకారుడు ఉండేవాడు. ప్రమోదుడు ఆ కాలపు చిత్రకారులలాగా కాక వాస్తవిక దృశ్యాలను మాత్రమే చిత్రించేవాడు. అతని చిత్రాలలో ప్రకృతిలోని జీవకళ ఉట్టిపడేది. ప్రమోదుడి చిత్రాలంటే ప్రదీపుడికి చాలా అభిమానం. వారిద్దరికీ గాఢమైన మైత్రి కూడా ఉండేది. ఇద్దరూ అన్నదమ్ములలాగా మసులుకునేవారు. ఒకసారి ప్రదీపుడు ప్రమోదుణ్ణి, నువ్వు ఊహా చిత్రాలు ఎందుకు చిత్రించవు అని అడిగాడు. కళ్ళతో చూడని దాన్ని నేను చిత్రించలేను, అది నాకు సాధ్యం కాదు అన్నాడు ప్రమోదుడు. ప్రమోదుడు తరచుగా కొండలలోకి వెళ్ళి అక్కడ తాను చూసిన దృశ్యాలు చిత్రించి తెచ్చి యువరాజుకు చూపుతూ ఉండేవాడు. అలా ప్రమోదుడు ఒకసారి తెచ్చిన చిత్రాన్ని చూసి, ఇది వాస్తవంగా లేదు, ఇందులో ఏదో భావం ఉన్నది, ఏమిటా భావం అని అడిగాడు ప్రదీపుడు. ఈ చిత్రంలో ఒక కొండ చర్య నుంచి ఒక చెట్టు కిందకి పెరుగుతున్నది. చెట్లు అలా తలకిందులుగా పెరగటం అసంభవం అన్నాడు ప్రదీపుడు. ప్రమోదుడు అతన్ని ఆ ప్రదేశానికి తీసుకుపోయి తలకిందులుగా ఉన్న చెట్టును చూపాడు. కొన్ని కోతులు ఆ చెట్టు వెంబడి దిగిపోయి కొండ దిగువన ఉన్న ఏటిలో నీళ్లు తాగుతున్నాయి. అది నిలువుగా పెరిగిన చెట్టే అయి ఉండవచ్చు. ఏ కారణం చేతనో వంగి తలకిందులైపోయి కూడా బతికే ఉన్నది. ప్రమోదుడు వాస్తవ దృశ్యాలను తప్ప చిత్రించడని ప్రదీపుడికి రూఢి అయిపోయింది. తరువాత కొంతకాలానికి ప్రదీపుడు వివాహం చేసుకోవాలనుకున్నాడు. కన్యాన్వేషణ సులభం కాదు. అందుకని అతను ప్రమోదుడి సహాయం కోరుతూ అతన్ని అనేక దేశాలకు వెళ్ళి ఎక్కడెక్కడి రాజకుమార్తెల చిత్తరువులు తయారు చేసి తెమ్మని పంపాడు. ప్రమోదుడు అనేక దేశాలు తిరిగి అనేక మంది రాజకుమార్తెల చిత్తరూపులు చిత్రించి సువర్ణగిరికి తిరుగు ప్రయాణం సాగించాడు. ఈ ప్రయాణంలో అతనికి ఒక వింత అనుభవం కలిగింది. ఒకనాడు అరణ్య మార్గంలోనే చీకటి పడింది. అయినా మంచి వెన్నెల రాత్రి కావటం చేత ప్రమోదుడు ఆగకుండా నడక సాగించాడు. అర్ధరాత్రి వేళ అతనికి తాను వెళ్లే కాలిబాటకు ఒక పక్క నుంచి శ్రావ్యమైన సంగీతం వినిపించింది. దానితో బాటు ఎవరో నృత్యం చేస్తున్నట్టు లయబద్ధంగా మువ్వల ధ్వని కూడా వినిపించింది. ప్రమోదుడు అమితాశ్చర్యంతో ఆ ధ్వని వినిపించిన దిక్కుగా వెళ్ళి ఒక అద్భుత దృశ్యం చూశాడు. నిండు వెన్నెలలో
పూల చెట్ల మధ్య దట్టమైన పూల తివాసీ పైన ఒక అతిలోక సుందరి వయ్యారంగా నాట్యం చేస్తూ పాడుతున్నది. ప్రమోదుడు దగ్గరగా వెళ్ళి ఆమె నాట్యాన్ని చూసి ఆనందించసాగాడు. ఆమె చాలాసేపు నృత్యం చేసి చివరకు అలసిపోయినట్టుగా తూలి ప్రమోదుడి మీద పడి మరుక్షణం దూరంగా జరిగి, క్షమించండి, అలసిపోయి ఒళ్ళు తూలింది అన్నది. దానికేం గాని, ఇంత సౌందర్యవతివి, నాట్యగానాలలో ప్రవీణురాలివి, ఈ నిర్జనారణ్యంలో ఒంటరిగా ఎందుకు ఉన్నావు అని ప్రమోదుడు ఆమెను అడిగాడు. ఆమె పకపకా నవ్వి, ఒంటరితనమంటే నాకు భయం లేదు. ఈ అరణ్యం నాకు కొత్త కూడా కాదు. రండి, మా ఇల్లు చూపిస్తాను అంటూ ప్రమోదుణ్ణి ఒక ఇంటికి తీసుకుపోయింది. ఆమెను గురించి అసలే అనుమానంతో బాధపడుతున్న ప్రమోదుడికి ఆ ఇల్లు, లోపలి అలంకరణలు, ఇంటి చుట్టూ ఉన్న ఉద్యానము, అందులో ఉన్న వింత చెట్లు చూసి మరింత అనుమానం కలిగింది. అతనికి సమీపంలోనే నక్కలు కూయటం కూడా వినిపించింది. అతనికి కొద్దిగా భయం కూడా కలిగింది. ఆమె ఉండే ఇంట మరెవ్వరూ లేరు. ఆమె అతనికి ఒక ఆసనం చూపి తినటానికి ఏవో పళ్ళు పెట్టింది. తరువాత అతన్ని మరొక గదికి తీసుకుపోయి అక్కడ సిద్ధంగా ఉన్న పూలపాన్పు మీద పడుకోబెట్టి విసురుతూ పక్కన కూర్చున్నది. ప్రమోదుడు కళ్ళు మూసుకుని అలాగే నిద్రపోయాడు. తిరిగి అతను పక్షుల కలకలానికి మేలుకున్నాడు. అతను కళ్ళు తెరిచి చూసేసరికి ఆ నాట్య సుందరి లేదు, ఆమె ఇల్లు లేదు. అతను ఒక చెట్టు కింద పడుకుని ఉన్నాడు. ఎక్కడ చూసినా ఎముకలు, కొండ పెంకులు కనిపించాయి. అది శ్మశానంలాగున్నది. ప్రమోదుడికి ఒళ్ళు జలధరించింది. తాను రాత్రి కన్నది కల కాదు. ఆ స్త్రీ ఒక పిశాచం అయి ఉంటుంది. తాను ఆమె జోలికి పోకపోవడం మేలయ్యింది. అయితే ఆమె సౌందర్యాన్ని మర్చిపోవటం అతనికి సాధ్యం కాలేదు. ఆమె రూపు అతని కళ్ళలో మెదులుతూనే ఉన్నది. ప్రమోదుడు చివరకు నగరం చేరి తాను చిత్రించి తెచ్చిన రాజకుమార్తెలందరి పటాలు ప్రదీపుడు ముందు పెట్టాడు. ప్రదీపుడికి వాటిలో ఒకటి కూడా నచ్చలేదు. రాజకుమార్తెలలో సౌందర్యం ఇంత కరువు అవుతుందని నేను ఊహించలేదు. ఇంతకన్నా సౌందర్యవతులు ప్రపంచంలో చాలామంది ఉంటారనుకున్నాను అన్నాడతను నిరాశతో. కొన్నాళ్ళు గడిచినాక అతను ప్రమోదుణ్ణి అతని ఇష్టం వచ్చిన సుందరి బొమ్మ ఒకటి చిత్రించి తనకు ఆనందం కలిగించమని నిర్బంధపెట్టాడు. తప్పించుకునే మార్గం లేక ప్రమోదుడు ఒక స్త్రీ చిత్తరువు ప్రారంభించాడు. అతను ప్రయత్నం చేయకుండానే అతను అరణ్యంలో చూసిన నాట్యసుందరి బొమ్మ తయారైంది. ఆమెను చిత్రించడం తప్ప అతనికి గత్యంతరం లేకపోయింది. ఎందుకంటే అహోరాత్రాలు ఆమె రూపమే అతని మనసులో మెదులుతున్నది. దాన్ని చూస్తూనే ప్రదీపుడు స్తంభించిపోయాడు. ఆడవాళ్లలో అంత అందగత్తెలుంటారని అతను ఎన్నడూ ఊహించలేదు. అతను ప్రమోదుడితో, ఇటువంటి సుందరి లోకంలో ఉండగా నాకు చూపకుండా ఎందుకు దాచావు అన్నాడు. యువరాజా, ఇది వాస్తవ రూపం కాదు అన్నాడు ప్రమోదుడు. అబద్ధం ఆడకు, నువ్వు కళ్ళ చూడని దాన్ని చిత్రించలేవని నాకు తెలుసు అన్నాడు ప్రదీపుడు. వాస్తవం కానివి కళ్ళకు ఒకప్పుడు కనిపిస్తాయి అన్నాడు ప్రమోదుడు. అంటే నువ్వు ఈ స్త్రీని ఎక్కడో చూసావన్నమాట అన్నాడు ప్రదీపుడు. చూసినట్టు ప్రమోదుడు ఒప్పుకున్నాడు. నాకు కూడా ఆమెను చూపించు, నేను ఈమెను పెళ్లాడి తీరాలి అన్నాడు ప్రదీపుడు. యువరాజా, తొందరపడవద్దు. మిత్రుడిగా నీ క్షేమం కోరి చెబుతున్నాను. ఈమెను పెళ్లాడటం అసంభవం. ఈమె అసలు మనుష్య స్త్రీ కాదు. నేను చూసిన చోట ఈమె కనిపిస్తుందన్న నమ్మకం కూడా నాకు లేదు. తగిన కారణం ఉండే నేను నీకు ఈమె సంగతి చెప్పలేదు అన్నాడు ప్రమోదుడు. ప్రదీపుడు మొండి పట్టుబట్టి ఆమె బ్రహ్మరాక్షసి అయినా సరే తాను పెళ్లాడతానని, ఆమె కనిపించిన చోటికి తనను వెంటనే తీసుకుపోమ్మని ప్రమోదుడితో అన్నాడు. ప్రమోదుడు సరేనన్నాడు. ఇద్దరూ కలిసి గుర్రాల మీద అరణ్యానికి బయలుదేరారు. ఆ రోజు కూడా వెన్నెల కాస్తున్నది. ప్రమోదుడు నాట్యసుందరిని చూసిన చోటుకి చేరి గుర్రాలు దిగి అర్ధరాత్రి కోసం ఎదురు చూడసాగారు. చివరకు వాళ్లకు సంగీతము, మువ్వల చప్పుడు వినిపించాయి. ఇద్దరూ ఆ సుందరి నాట్యం చేసే దిక్కుగా వెళ్ళి దూరంగా నిలబడి ఆమె నాట్యాన్ని చూశారు. ప్రదీపుడు మాత్రం మతిపోయిన వాడిలాగా పరిగెత్తి ఆమెను సమీపించాడు.
ఆమె తూలినట్టుగా అతని మీద పడి దూరంగా జరిగి క్షమాపణ చెప్పుకున్నది. ప్రదీపుడు పరవశుడైపోతూ, సుందరి, నీ కోసమే వచ్చాను. నిన్ను చూసి ధన్యుణ్ణి అయ్యాను. నిన్ను నేను ప్రేమిస్తున్నాను, పెళ్లాడతాను అంటూ ఆమె చేతులు రెండూ పట్టుకున్నాడు. సుందరి కిలకిలా నవ్వి, మీ ఇష్టం అన్నది. ఆమె అతన్ని తన ఇంటికి ఆహ్వానించింది. వద్దు, నీ ఇంటికన్నా గొప్ప భవనాలు నాకు చాలా ఉన్నాయి. ఎందుకు ఆలస్యం, నా వెంట వచ్చేయి అన్నాడు ప్రదీపుడు. ఇద్దరూ చేతులు పట్టుకుని నడుస్తూ ప్రమోదుణ్ణి సమీపించారు. ప్రమోదుడు అతనితో, యువరాజా, ఈమె మనిషి కాదు, పిశాచి. నీ మంచి కోరి చెబుతున్నాను. ఈమెను నగరానికి తీసుకుపోకు, ఇక్కడే వదిలేయి అన్నాడు. ప్రదీపుడు వినిపించుకోలేదు. అర్థం లేకుండా మాట్లాడకు. నేను ఇంత దూరం వచ్చింది ఈమెను వదిలేయటానికా? ఇంతకాలానికి నాకు భార్య కాదగినది దొరికితే ఆమెను వదిలేయబనటం నీకు కుళ్ళు బుద్ధి తప్ప మరేమీ కాదు అన్నాడతను. నీ నిర్ణయం మార్చుకోకపోతే నేను నీ వెంట రాను. దాన్ని పెళ్లాడాలనుకుంటే నన్ను వదులుకో అన్నాడు ప్రమోదుడు. లోకమంతా నన్ను వదిలేసినా నేనే సుందర్ని వదలను అన్నాడు ప్రదీపుడు. అయితే నీ ఇష్టం అంటూ ప్రమోదుడు తన గుర్రాన్ని ఎక్కి ఎటో వెళ్ళిపోయాడు. అతను వెళ్ళాక ప్రదీపుడు అక్కడే ఆ సుందరితో ఆ రాత్రి గడిపాడు. తెల్లవారేసరికి అతని కౌగిలిలో ఒక అస్థిపంజరం మాత్రమే ఉన్నది. దాన్ని చూసి అతనికి కంపరం పుట్టుకొచ్చింది. అతను అసహ్యంతో దాన్ని దూరంగా తోసేసి తన గుర్రాన్ని ఎక్కి వేగంగా తన నగరం కేసి బయలుదేరాడు. వెనక నుంచి ఎవరో పకపక నవ్వటం వినిపించింది. కానీ అతను వెనక్కు తిరిగి చూడలేదు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ప్రమోదుడు యువరాజును ఎందుకు వదిలిపెట్టి వెళ్ళాడు? సుందరి అతనికి భార్య కాబోతున్నదన్న అసూయ చేతనా, లేక యువరాజు తన మాట వినలేదన్న అహంభావం చేతనా? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ప్రమోదుడికి అసూయ ఉన్నదనటానికి ఆధారం లేదు. అసూయ గలవాడైతే ప్రదీపుడికి సుందరి కనబడకుండా చేయటం అతని చేతిలోని పనే. మరొక అరణ్య ప్రాంతానికి తీసుకుపోయి అక్కడే తనకు సుందరి కనిపించిందని చెప్పవచ్చును. యువరాజు మాట వినలేనందుకు అతను అలిగి వెళ్ళిపోవడం కూడా కాదు. ఆమె పిశాచి అని అతనికి మొదటి నుంచి రూఢీగా తెలుసును. కళ్లకు కనిపించే అవాస్తవాలను కూడా అతను గ్రహించగలవాడు. అలాంటి శక్తి యువరాజుకు లేక సుందర్ని శంకించలేకపోయాడు. యువరాజు సుందర్ని నిజంగా తెచ్చి పెళ్లాడితే అందుకు తానే బాధ్యుడనవుతానన్న భావం ప్రమోదుడికి కలిగింది. ఎందుకంటే తాను సుందరి చిత్తరువు రాయకపోయినా, యువరాజుకు సుందర్ని చూపకపోయినా యువరాజు సుందర్ని పెళ్లాడగోరడం జరగదు. అందుకే ప్రమోదుడు యువరాజును వదిలి వెళ్ళిపోయాడనడానికి సందేహం లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. ఓటమి భయం. ఓటమి అంటే ప్రతి ఒక్కరికి భయం ఉంటుందండి. కానీ ఇది తెలుసుకోలేకపోతున్నారు. ఓటమే మరి గెలుపుకి సోపానాలు అంటారు కదా. ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్. సో మనం ఎప్పుడు ఓటమికి ఎదురు వెళ్ళాలి తప్ప ఓటమికి భయపడకూడదు. అది గుర్తుంచుకోండి. సరే, ఇకపోతే మన కథలోకి వచ్చేద్దాం. ఓటమి భయం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఎంతో శ్రమపడి ఈ పని చేస్తున్నావు. చివరకు విజయం సాధించి కూడా ఆశించిన ఫలితాన్ని వదులుకోవలసిన సందర్భం వస్తుంది. శ్రమ తెలియకుండా విక్రముడు అనే యువరాజు కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం కాశ్మీర దేశాన్ని మాధవవర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. మాధవవర్మ గొప్ప పరాక్రమవంతుడు. అపజయమనేది ఎరుగడు. అయినా మాధవవర్మకు యుద్ధకాంక్ష లేదు. ప్రజలను కన్నబిడ్డల్లాగా పరిపాలించేవాడు. కాశ్మీర దేశానికి పొరుగున అవంతి, మాళవ రాజ్యాలుండేవి.
అవంతి రాజ్యాన్ని ప్రసేనుడు పరిపాలిస్తూ ఉండగా మాళవ రాజ్యాన్ని శేఖరుడు పరిపాలించేవాడు. వాళ్ళిద్దరి మధ్యన గాఢమైన స్నేహం ఉండేది. ఇలా ఉండగా మాధవవర్మ కుమార్తె మధుమతికి యుక్త వయసు వచ్చింది. ఒక్కగానొక్క కూతురు కావడంతో మధుమతిని తన రాజ్యానికి వారసురాలుగా పెంచాడు. మధుమతి అందంలో రతీదేవికి ధీటైనది. మాధవవర్మ ఆమెకు విద్యాబుద్ధులతో పాటు కత్తి యుద్ధము, గుర్రపు స్వారీ లాంటి యుద్ధ విద్యలలో మంచి గురువుల దగ్గర శిక్షణ ఇప్పించాడు. మధుమతి చిత్రలేఖనంలో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించింది. యుద్ధ విద్యలలోనే కాకుండా తన కుమార్తె మధుమతి చిత్రలేఖనంలో కూడా ప్రావీణ్యం సంపాదించినందుకు మాధవవర్మ చాలా సంతోషించాడు. ఆమె గీసిన చిత్రాలను చూసి ఒకరోజు ఆమెను మెచ్చుకొని, నిన్ను మించిన చిత్రకారుడు మన రాజ్యంలోనే లేడనుకుంటాను అన్నాడు కూతురుతో. అందుకు మధుమతి నవ్వి, అలా అనకండి నాన్న, నన్ను మించిన చిత్రకారుడు మన రాజ్యంలో ఎక్కడో ఉండే ఉంటాడు అన్నది. అలా అయితే ఆ చిత్రకారుణ్ణి బయటకు రప్పిస్తానంటూ రాజు ఆ రోజునే తన రాజ్యంలో చిత్రలేఖనం పోటీలు జరగబోతున్నాయంటూ రాజ్యమంతటా దండోరా వేయించాడు. చిత్రలేఖనం పోటీల్లో గెలిస్తే గొప్ప బహుమతిని పొందవచ్చుననే ఆశతో ఆ పోటీకి చాలామంది హాజరైనారు. పోటీ జరిగింది. చివరకు సుధాముడు అనేవాడు గీసిన చిత్రం అన్నింటికంటే మిన్నగా ఉండి బహుమతి యోగ్యమైనది. ఆ చిత్రాన్ని మధుమతి కూడా మెచ్చుకుంది. ప్రకటించిన విధంగా సుధాముడికి బహుమతిని ఇచ్చారు. సుధాముడు బహుమతితో తిరిగి వెళుతున్నప్పుడు మధుమతి అతడిని తన మందిరానికి పిలిపించి అతడు గీసిన చిత్రాన్ని, అతడి చిత్రకళా నైపుణ్యాన్ని మెచ్చుకుంది. దాంతో సుధాముడు సంతోషించి కొంచెం ఎక్కువ సమయం ఇస్తే అంతకంటే అద్భుతమైన చిత్రాలను అవలీలగా గీయాలని గర్వంగా చెప్పాడు. అప్పుడు మధుమతి చిత్రలేఖనంలో పాటించవలసిన జాగ్రత్తల గురించి, మెలకువ గురించి అడిగింది. అతడు తనకు తెలిసినవన్నీ చెప్పి చివరకు తాను గెలుపు పొందిన బహుమతి వల్ల తనకు సంతృప్తి కలగలేదని అన్నాడు. మధుమతి ఆశ్చర్యపడి, మరి నీకు సంతృప్తి ఎలా కలిగేదని అడిగాడు. ఈ దేశపు రాజుగారి అల్లుడినైతే సంతృప్తి కలిగేదని చెప్పాడతడు. నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను. ఒక చిత్రకారుణ్ణి పెళ్లి చేసుకోవాలని నేనెప్పుడూ అనుకోలేదు. రాజుగారు కూడా అనుకోవటం లేదు. నేను సాధారణ యువతినైతే నిన్ను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించేదాన్నేమో. ఇప్పుడు నేను అలా చేస్తే ఈ రాజ్యానికే చెడ్డ పేరు వస్తుంది. అలా జరగటం నాకు ఇష్టం లేదు. అంతేకాకుండా ఈ దేశపు రాజుగారు గొప్ప పరాక్రమవంతుడని, కత్తి యుద్ధంలో బాగా నైపుణ్యం ఉన్నవాడిని తన అల్లుణ్ణి చేసుకోవాలనుకుంటున్నారు. అంతటి పరాక్రమం నీలో ఉందని రుజువు చేసుకుంటే నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నది మధుమతి. సుధాముడు మారు మాట్లాడకుండా తను గెలుచుకున్న బహుమతిని అక్కడే ఉంచి తలొంచుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఇది జరిగిన కొన్ని రోజులకు ఒక పౌర్ణమి నాటి రాత్రి మధుమతి ఆరుబయట వెన్నెలలో నిద్రిస్తుండగా ఆమెకు ఒక చిత్రమైన కల వచ్చింది. ఆ కలలో ఆమె గుర్రం మీద తమ రాజ్య సరిహద్దులు దాటి పొరుగున ఉన్న మాళవ రాజ్యంలోకి ప్రవేశించినట్లు, అక్కడ పచ్చిక మైదానంలో ఒక రాకుమారుడు కుంచెతో ప్రకృతి చిత్రాన్ని గీస్తున్నట్లు, తనను చూసి తన అందానికి ముగ్ధుడై తనని ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని అన్నట్లు ఆమెకు కనిపించింది. తనకు వచ్చిన కల ఎంతవరకు నిజమో తెలుసుకుందామని తెల్లారిన తర్వాత మధుమతి గుర్రమెక్కి మాళవరాజ్యంలోకి ప్రవేశించింది. మాళవరాజ్యంలో ప్రకృతి అత్యంత రమణీయంగా ఉంది. పచ్చిక మైదానాలు, ఎత్తుగా పెరిగిన చెట్లు, చల్లని గాలి ఆమెకు ఆహ్లాదకరంగా తోచాయి. మధుమతి అలా గుర్రం మీద వెళుతున్నప్పుడు ఒక బండరాయి మీద కూర్చుని అక్కడి ప్రకృతి శోభను చిత్రంగా గీస్తున్న ఒక అందమైన యువకుడు కనిపించాడు. అక్కడకు వెళ్ళి గుర్రం దిగి నిలబడింది మధుమతి.
ఆ యువకుడు ఆమెను ఆపాదమస్తకం చూసి, భువికి దిగి వచ్చిన రతీదేవిలా ఉన్నావు, ఎవరు నువ్వు అని అడిగాడు. మధుమతి తన గురించి చెప్పి ఆ యువకుడి గురించిన వివరాలను అడిగింది. ఆ యువకుడు తనని మాళవ దేశం యువరాజు విక్రముడుగా చెప్పుకున్నాడు. తరువాత విక్రముడు మధుమతి రాక గురించి అడిగినప్పుడు క్రితం రాత్రి తనకు వచ్చిన కల గురించి చెప్పింది. ఆశ్చర్యంగా ఉంది, నమ్మలేకపోతున్నాను, అంతా నా కలలో వచ్చినట్లుగానే ఉంది అన్నది మధుమతి విక్రముడి అందానికి ముగ్ధురాలవుతూ. ఇదేదో దైవ నిర్ణయంలా తోస్తున్నది. మొదటిసారిగా నిన్ను చూసినప్పుడే నీ మీద నాకు ప్రేమ కలిగింది. నీకు అభ్యంతరం లేకపోతే మనమిద్దరం పెళ్లి చేసుకుందాం అన్నాడు విక్రముడు. క్షమించండి, నా పెళ్ళి నా చేతుల్లో లేదు. మా నాన్నకు మన ప్రేమ విషయం చెబుతాను. ఆయన అంగీకరిస్తే మనం తప్పకుండా పెళ్లి చేసుకుందాం అన్నది మధుమతి. విక్రముడు సరేనన్నాడు. మధుమతి వెనక్కు మళ్ళింది. ఆ పైన కొన్ని రోజులకు మరోసారి విక్రముణ్ణి కలుసుకున్నది. మాటల సందర్భంలో విక్రముడికి కత్తి యుద్ధంలో మంచి ప్రావీణ్యం ఉందని తెలుసుకున్నది. అతడితో ఒకసారి కత్తి యుద్ధం చెయ్యాలని ఉందని చెప్పింది. విక్రముడు ఆమెతో కత్తి యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఇద్దరూ కత్తులు కలిపారు. పోటాపోటీగా యుద్ధం చేశారు. విక్రముడు మెరుపు వేగంతో కత్తిని కదిలించాడు. అతడి ధాటికి మధుమతి తట్టుకోలేకపోయింది. తన ఓటమిని అంగీకరించింది. తనకు కాబోయే భర్త గొప్ప పరాక్రమవంతుడని మురిసిపోయింది. విక్రముణ్ణి కలిసిన ఈసారి కూడా అతడితో తన ప్రేమ గురించి మధుమతి తండ్రికి చెప్పలేదు. ఈ సంగతి తెలియని మాధవవర్మ కూతురికి పెళ్లి ప్రయత్నాలు చేయనారంభించాడు. మధుమతి అందచందాల గురించి విన్న అవంతి రాకుమారుడు మాధవుడు ఒకరోజు మాధవవర్మ కొలువు తీరి ఉండగా వచ్చాడు. అతడు తనను పరిచయం చేసుకుని మధుమతిని తను పెళ్లాడగోరుతున్నట్లు చెప్పాడు. ఆ సమయంలో తండ్రి పక్కనే ఉన్న మధుమతి విక్రముడితో తన ప్రేమ గురించి చెప్పి అతడితో పెళ్లికి తను ఇష్టపడుతున్నట్లు చెప్పింది. మాధవవర్మ ఆలస్యం చేయకుండా ఒక సైనికుడితో విక్రముడికి కబురు పంపాడు. విక్రముడు రాగానే, మీరిద్దరూ మధుమతిని పెళ్లాడటానికి పోటీ పడుతున్నారు, కానీ మధుమతిని చేపట్టి నాకు అల్లుడయ్యేవాడు కత్తి యుద్ధంలో గొప్ప వీరుడై ఉండాలని నా కోరిక. అందుకని ఇప్పుడు మీరిరువురు కత్తి యుద్ధం చెయ్యండి. ఎవరు గెలిస్తే వాళ్లకు మధుమతితో పెళ్లి జరిపిస్తాను అన్నాడు మాధవవర్మ. అందుకు ఇద్దరూ అంగీకరించారు. మందిరంలో పోటీ మొదలయ్యింది. ఇద్దరూ వరల్లో నుంచి కత్తులు దూశారు. మాధవుడితో కత్తిని కలపబోయే ముందు విక్రముడు మధుమతి కేసి చూశాడు. ఎందుకో ఆమె కళ్ళలో ఒక విధమైన భయం కనబడింది. విక్రముడు ఆశ్చర్యపడ్డాడు. తర్వాత ఒకరితో ఒకరు హోరాహోరీగా యుద్ధం చేశారు. చివరకు విక్రముడు మాధవుడి చేతిలోని కత్తిని పడగొట్టి కత్తి యుద్ధంలో విజయం సాధించాడు. మధుమతి కళ్ళతోనే సంతోషాన్ని వ్యక్తం చేసింది. మాధవవర్మ విక్రముణ్ణి విజేతగా ప్రకటిస్తూ మధుమతికి విక్రముడికి వివాహం జరిపించబోతున్నట్లు ప్రకటించాడు. అప్పుడు విక్రముడు తను మధుమతిని పెళ్లాడబోవటం లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇదేంటి, ఇలా ఎందుకు వెళ్ళిపోయాడు ఇతను అని సభలో అందరూ అనుకున్నారు. ఈ కథంతా చెప్పి శవంలోని బేతాళుడు, రాజా, పోటీలో విజయం సాధించి కూడా విక్రముడు తను ప్రేమించిన మధుమతిని పెళ్లాడటానికి ఎందుకు నిరాకరించాడు? అంతగా పరాక్రమం లేని మనిషిని ఓడించి మధుమతిని పెళ్లాడటమేమిటన్న చులకన భావమా? కేవలం ఒక ఆడదాని కోసం కత్తి యుద్ధం చేయవలసి వచ్చినందుక? ఈ ప్రశ్నకు తెలిసి సమాధానం చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, విక్రముడు కేవలం పరాక్రమవంతుడే కాదు, సునిశిత జ్ఞానం కూడా ఉన్నవాడు. మాధవుడితో పోటీకి తలబడబోయే ముందు మధుమతిని చూసినప్పుడు ఆమె కళ్ళలో స్పష్టంగా ఓటమి భయం కనబడింది. తన వీరత్వం గురించి, కత్తి తిప్పడంలో తన ప్రావీణ్యం గురించి ముందే తెలిసి కూడా
మధుమతి కళ్ళలో భయం కనబడిందంటే ఆమెకు మనసులో ఏ మూలనో తన శౌర్యం గురించి కొంచెం సంశయం ఉండి ఉండాలి. అందుకే కత్తి యుద్ధంలో విజయం సాధించి కూడా తన వీరత్వం పట్ల నమ్మకం లేని మధుమతిని పెళ్లి చేసుకోవడాన్ని విక్రముడు నిరాకరించాడు అని ముగించాడు విక్రమార్కుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.